నమస్తే విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే వైఎస్ఆర్ పింఛన్ కానుక కింద జిల్లా వ్యాప్తంగా అన్ని రకాల పెన్షన్లకు సంబంధించి జనవరి నెలకు 2,72,956 మందికి 81.53 కోట్లు విడుదల చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ చెప్పారు. నెలకు 400 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయని పరిస్థితి. ఈ రోజు మీ బిడ్డ పరిపాలనలో జరిగిన మార్పు గమనించమని కేవలం 39 లక్షల మందికి బుధవారం వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెంచిన పెన్షన్ను 3,000 అందించే కార్యక్రమంలో భాగంగా కాకినాడలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొనగా ఏలూరు జిల్లా కలెక్టరేట్లోని వీసీ సమావేశ మందిరం నుంచి జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ పెన్షన్ లబ్ధిదారులతో కలిసి జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ పాల్గొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర సాహిత్య మండలి చైర్పర్సన్ పిల్లంగొళ్ల శ్రీలక్ష్మి, డిఆర్డీఏ పీడీ డాక్టర్ ఆర్ విజయరాజు, పీసీ కార్పొరేషన్ ఈడీ ఎన్ పుష్పలత, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కుముదిని సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెన్షన్ లబ్ధిదారులకు నమూనా చెక్కును అందజేయడంతో పాటు మరికొంతమంది లబ్ధిదారులకు జనవరి నెల పెన్షన్ మొత్తాన్ని అందజేశారు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక అవగాహన గోడ పత్రికలను ఆవిష్కరించారు. వీసీ అనంతరం జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ జిల్లాలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రజా ప్రతినిధుల సమక్షంలో ఈ నెల 8వ తేదీ వరకు ఆయా మండలాలు, మున్సిపాలిటీల్లో నిర్వహిస్తున్నామని అన్నారు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద ఏలూరు జిల్లాలో 2,26,426 మందికి వృద్ధాప్య, వితంతు, చేనేత, మత్స్యకార, కల్లుగీత కార్మికులు, చర్మ కార్మికులు, ఒంటరి మహిళలకు జనవరి నుంచి 2,750 నుంచి 3,000కు ప్రభుత్వం పెంపుదల చేసిందని చెప్పారు. జిల్లాలో 2,26,426 మంది పెన్షన్లకు గాను పెంచిన మొత్తం కింద ప్రతి నెల అదనంగా 5.66 కోట్లు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. వాళ్ళకి ఆదుకున్న మహనీయుడు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారే అని మేమందరం కూడా గర్వంగా చెప్పుకోగలుగుతాం. ఈరోజు మేము ప్రతిరోజు కూడా గడప గడపకి వెళ్ళడం చూస్తున్నాము. వెళ్ళినప్పుడు అవ్వాతాతలు ఎంతో సంతోషంగా నా పెద్ద కొడుకమ్మ అని మమ్మల్ని చూస్తున్నాడు, తెల్లవారుజామున 5 గంటలకే ఫస్ట్ తారీఖునే వచ్చి మాకు డబ్బులు ఇచ్చి వాళ్ళు ఆదుకుంటున్నారు. అవి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతున్నాయి. ఎందుకంటే మందులు కొనుక్కోవడానికి, మేము బ్రతకడానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది అని వాళ్ళు ఎంతో సంతోషం వ్యక్తం చేయడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు కులము, మతము, ప్రాంతము, పార్టీ ఏది చూడకుండా అర్హత ఉంటే చాలు అని ఆయన నమ్మి అర్హత ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో మనం చూసుకుంటే ఏ ప్రభుత్వంలో కూడా ఇలా ఇంత దేశంలో ఎక్కడా కూడా 3,000 పెన్షన్ ఇచ్చే దాఖలాలు ఎక్కడా లేదు. అది జగన్మోహన్ రెడ్డి గారికే దక్కిందని మరోసారి మేము అందరం కూడా గర్వంగా చెప్పుకోగలుగుతున్నాము. గత ప్రభుత్వాల్లో ఏదైనా పెన్షన్ ఇవ్వాలన్నా, ఏదైనా సంక్షేమం ఇవ్వాలన్నా కూడా వాళ్ళు కులము, మతము, ప్రాంతము, పార్టీలు అన్నీ కూడా చూసి వాళ్ళ పార్టీ అయితేనే, తెలుగుదేశం పార్టీ అయితేనే వాళ్ళు ఇవ్వడం జరిగింది. కానీ ఒక రాజుగారు చేశారండి ఆ పరిపాలన. నేను పుస్తకాలు చదివాను, విన్నానండి. అప్పుడు ఆ తండ్రి గారు చేశారు, మీరు చేస్తున్నారు అని దేవుడు వారికి ప్రత్యక్షమయ్యి, అయ్యా నీకేం కావాలో కోరుకోండి అన్నారండి. అయ్యా నాకేం అవసరం లేదండి, ధనం అవసరం లేదు, మరి శత్రువుల ప్రాణం అవసరం లేదు, అప్పుడు ఇన్ని లక్షల మంది లేరండి జనం. ఇప్పుడు ఇన్ని లక్షల మంది జనం ఎక్కువైపోయారండి. జనం లక్షల మంది ఎక్కువయ్యారండి, కోట్ల మంది ఉన్నారండి. ఇన్ని కోట్ల మందికి పరిపాలన చేయటానికి నాకు జ్ఞానం, తెలివి కావాలని ఆ భగవంతుడిని అడిగారండి ఆ రాజుగారు. ఆయన కోరికను మెచ్చి భగవంతుడు అండి, అయ్యా నీకు ఐశ్వర్యము, జ్ఞానము, సంపద, భూలోకంలో లేనటువంటి సంపద నీకు ఇస్తున్నాను, జ్ఞానము నీకు ఇస్తున్నాను. నువ్వు శత్రువుల ప్రాణాన్ని అడగలేదు, నువ్వు జ్ఞానం కావాలన్న జ్ఞానానికి మించిన జ్ఞానం నీకు ఇస్తున్నాను, నీకు నేను తోడుగా ఉంటానని పరిపాలన చేయమని చెప్పేసి అని దేవుడు ఆశీర్వాదించి వెళ్ళిపోయాడు. అలాగా
భగవంతుడిని ఎప్పుడు కూడా భగవంతుడిని కోరుకుంటున్నాను, దేవుడిని కోరుకుంటున్నాను, మిమ్మల్ని నమ్ముకుంటున్నాను అన్నారండి జగన్మోహన్ రెడ్డి గారు. భూలోకంలో ఎవరు కూడా చేయలేదండి. నాకు ఇందిరమ్మ గారి కానించి, రాజీవ్ గాంధీ గారి కానించి, పివి నరసింహరావు గారి కానించి, మర్రి చెన్నారెడ్డి గారి కానించి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఎంతోమంది పరిపాలన చేశారు కానండి ఎవరు ఇలా చేయలేదండి ఇంతవరకును. భూలోకంలో ఇంకా ఎవరో రాలేదండి ఈ పరిపాలన చేయటానికి, రారు కూడానండి. అలాంటి మహానుభావుడికి ఆయుష్కాలం ఆరోగ్యం ఇవ్వాలని, అందులో మాలాంటి వృద్ధాప్యులు ఏం చేస్తారంటే రాబడి లేక అయ్యా ఎందుకు వచ్చిన బతుకు చచ్చిపోవాలనుకున్నామండి. కానీ ఈ వృద్ధులందరికీ కూడా ఆయుష్కాలం పెంచుతున్నాడండి, ఆరోగ్యం ఇస్తున్నాడండి, ఐశ్వర్యాన్ని ఇస్తున్నాడండి, ధనాన్ని ఇస్తున్నాడు. తెల్లారేటప్పటికి బియ్యం వంటికి వచ్చి ఇంటికాడ ఇస్తున్నారండి. అయ్యా బియ్యం ఇస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు, ఆరోగ్యం ఇస్తున్నాడు, ఆయుష్కాలం పెంచుతున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు. అంతకన్నా భూలోకంలో ఏం కావాలండి, ఎప్పటికప్పుడు వెళ్ళిపోతాం కానీ చచ్చిపోవద్దాయి అందరూ బతకండి అని చెప్పేసి అని దేవుడు ఆయనకు తోడుగా ఉండి మమ్మల్ని ఆయుష్కాలం ఆరోగ్యంతో తింపుతున్నందుకు ఆయనకి నిన్నారుగా ఆరోగ్యం, ఆయుష్కాలం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సంపదలు ఇవ్వాలని, జ్ఞానానికి మించిన జ్ఞానం ఇవ్వాలని నేను ప్రతిరోజు తెల్లారుజాము 4 గంటలకు ప్రార్థన చేస్తానండి జగన్మోహన్ రెడ్డి గారి గురించి. సావిత్రిబాయి పులే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని పేర్కొన్నారు. క్యాంపు కార్యాలయంలో పూలే జయంతి పురస్కరించుకుని బీసీ నాయకులు, వైకాపా శ్రేణులతో కలిసి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి ఆయన వినతులు స్వీకరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుని తక్షణ పరిష్కారానికి అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే పలువురు ఆహ్వాన పత్రికలను అందజేశారు. పలువురు తమకు మేలు చేసినందుకు మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు సంక్షేమంతో పాటు సౌకర్యాలు కల్పించేందుకు కూడా తమ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏలూరు నగర మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు, ఏఎంసీ చైర్మన్ నెర్సు చిరంజీవులు, డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాస్, నోకపెయ్యి సుధీర్ బాబు, మాజీ ఏఎంసీ చైర్మన్ మంచం మైబాబు, కోఆప్షన్ సభ్యులు, వైసీపీ నాయకులు బండారు కిరణ్, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఎంగేజ్మెంట్కి వచ్చారు, చాలా సంతోషం. దీనికి రావాలని ఖచ్చితంగా మీ బ్లెస్సింగ్స్ తప్పకుండా 6 మ్యారేజ్ జరుగుతుంది సార్ అక్కడ సార్. కూర్చోబాబు.
జనం చూసి థ్యాంక్ యూ రాజా గారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి ఏటా బడ్జెట్లో 64,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించి ఖర్చు చేస్తున్నారని జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ చెప్పారు. స్థానిక జిల్లా పరిషత్ చైర్పర్సన్ క్యాంప్ కార్యాలయంలో బుధవారం తనను కలిసిన పాత్రికేయులతో చైర్పర్సన్ పద్మశ్రీ మాట్లాడుతూ పేదరికాన్ని పారద్రోలేది కేవలం విద్య మాత్రమేనని, ముఖ్యమంత్రి బలంగా నమ్మి విద్యా వ్యవస్థలో పలు సంస్కరణలు అమలు చేస్తున్నారని అన్నారు. ప్రతి పేదవాడికి ఉచిత విద్యను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అమ్మఒడి, జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, విదేశీ విద్యాదీవెన వంటి ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తున్నారని చెప్పారు. 8వ తరగతి నుండి విద్యార్థులకు ట్యాబులు కూడా అందించి ఉత్తమమైన రీతిలో విద్యాబోధన చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు గతంలో శిథిలావస్థలో ఉండేవని, వాటిని నాడు నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్ది ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్య అందిస్తున్నారని అన్నారు. పాఠశాలలు, వసతి గృహాల్లో పిల్లలు పౌష్టికాహార లోపం లేకుండా పూర్తి స్థాయిలో పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని, వారంలో 5 రోజుల పాటు కోడిగుడ్డు, చికెన్ వంటి పౌష్టికాహారంతో పాటు చిక్కీ వంటి అదనపు పౌష్టికాహారాన్ని కూడా అందిస్తున్నామని అన్నారు. వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో కల్పించామని, విద్యార్థులకు రగ్గులు, బెడ్షీట్లు వంటివి కూడా అందించామని అన్నారు. చలికాలంలో విద్యార్థులకు వేడి నీళ్ల సౌకర్యం కూడా కల్పిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలు లేవని, సౌకర్యాలు లేవని ఎల్లో మీడియా అసత్యపు ప్రచారాలు చేస్తున్నారని, విద్యాభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్న ప్రభుత్వంపై బురద చల్లడం వంటి విధానం తగదని అన్నారు. జగనన్న విద్యాదీవెన కార్యక్రమం కింద జిల్లాలో 32,000 మంది తల్లుల ఖాతాల్లో ప్రతి ఏటా 353 కోట్ల రూపాయలకు పైగా జమ చేస్తున్నామని, పూర్తి స్థాయిలో ఫీజు రియంబర్స్మెంట్ చేస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా తాను ప్రతి వారం ప్రభుత్వ పాఠశాలను, వసతి గృహాలను సందర్శించి విద్యా బోధన, మధ్యాహ్న భోజన పథకం మెనూను పరిశీలిస్తున్నానని, ఎక్కడా సిబ్బంది అలసత్వం కనబడలేదని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యా బోధనను మెరుగుపరచడంతో పాటు వివిధ సబ్జెక్టుల్లో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించి మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో జిల్లాలో విద్యా ప్రమాణాల స్థాయి మెరుగుపడిందని, వీటిని పరిశీలించి ఎల్లో మీడియా అసత్య ప్రచారాలు మానుకోవాలని పద్మశ్రీ చెప్పారు. సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ సూర్యప్రకాశరావు, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి ఆర్వి నాగరాణి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాంటి గవర్నమెంట్ మీద ఎల్లో మీడియా వాళ్ళు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. అవి ఎక్కడ కూడా నిజం కాదు. ఎందుకంటే ఈరోజు మన గోరుముద్ద అని పథకం పెట్టి మన జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ప్రభుత్వ హాస్టల్లో కానీ, స్కూల్లో కానీ మంచి పౌష్టికరమైన ఆహారం ఇవ్వడం జరుగుతుంది. మన హాస్టల్లో చూస్తే వారానికి 5 సార్లు వాళ్ళు చికెన్ పెడుతున్నారు, ఎగ్స్ 5 రోజులు వాళ్ళు ఎగ్స్ ఇస్తున్నారు, చిక్కీ ఇస్తున్నారు. పౌష్టికరమైన ఆహారం అంతా కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కూరగాయలు, అన్ని రకాల కూరగాయలు కూడా
పెట్టి వాళ్ళకి ఆహారం పెడుతున్నారు. ఎటువంటి ఇబ్బందులు లేదు. ఎక్కడ చూసుకున్నా కూడా ఇప్పుడు నాడు నేడు స్కూళ్ళు ఉన్నాయి. అవి చూసుకుంటే గతంలో శిథిలాస్తులో ఉండి పిల్లలు బాత్రూమ్కి వెళ్ళడానికి కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మనం ఎక్కడ చూసినా కానీ వాళ్ళు రమ్మని అడుగుతున్నా నాతో. ఈ జిల్లాలో ఏ స్కూల్, రాష్ట్రంలో, జిల్లాలో కాదు రాష్ట్రంలో ఏ స్కూల్కి వాళ్ళు తీసుకెళ్ళినా నేను వస్తాను, ఈ పలానా స్కూల్ బాగాలేదు, గతంలో ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది ఆ స్కూల్ అని నాకు చూపిస్తే నేను మాట్లాడతాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా స్కూళ్ళ మీద, ఆయన విద్యార్థుల మీద చదువుకోవాలని ఆయన ఉద్దేశంతో 57 కోట్లు పైగా ఆయన చదువుకే ఖర్చు పెట్టడం జరిగింది విద్యార్థుల కోసం. ఎందుకంటే చదువుతోనే ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రతి రాష్ట్రంలో కానీ చదువుతోనే ముందుకు ఆ రాష్ట్రం వెళ్తుందని ఆయన అనుకున్నారు. కాబట్టే విద్యార్థులకి ప్రత్యేకమైన స్థానం ఇచ్చి వాళ్ళు వలన మన ప్రభుత్వానికి ఏ ఉపయోగం లేకపోయినా ఆయనకు ఓటేస్తారని ఆయన వేయలేదు కదా, అంత డబ్బు ఖర్చు పెట్టలేదు. కానీ విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆలోచించి ఆయన డబ్బులు అంతగా వెచ్చించడం జరుగుతుంది. కాబట్టి మన జగన్మోహన్ రెడ్డి గారు ఎదుగుదల చూసి ఆయన ఎక్కడ మళ్ళీ సీఎం అయిపోతారో ఏమో అనే ఉద్దేశంతో వాళ్ళు ఎల్లో మీడియా వాళ్ళందరూ కూడా స్కూళ్ళ మీద, విద్యార్థుల మీద కూడా ఏదో ఒకటి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు చూస్తే 8th క్లాస్ వాళ్ళకి మన 10 రోజుల కిందట మనం ఇవ్వడం జరిగింది, ట్యాబ్లు ఇవ్వడం జరిగింది. గతంలో ఎప్పుడు కూడా విద్యార్థులు పట్టించుకొని వాళ్ళు ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ చదువుల కోసం ట్యాబులు ఇచ్చి వాళ్ళకి ఉన్నత చదువులు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ ట్యాబులు. జాయింట్ డైరెక్టర్ అండి, సాఫ్ట్వేర్ డిపార్ట్మెంట్. మనకు 32,000 మంది విద్యార్థులకు విద్యా దీవెన, వసతి దీవెన ప్రతి సంవత్సరం గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇందులో ఏంటంటే 353 కోట్లు ప్రతి సంవత్సరం విద్యార్థుల ఖాతాల్లో, తల్లుల ఖాతాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు 4 విడతలుగా జమ చేయడం జరుగుతుంది. మొన్న కూడా 29వ తేదీన భీమవరంలో విద్యాదీవెన నిధులు గౌరవ ముఖ్యమంత్రి గారు తల్లుల ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది. ఇదంతా కూడా ఏంటంటే విద్యార్థుల గతంలో పరిస్థితుల కంటే కూడా ఇప్పుడు ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రద్ధ తీసుకొని విద్యార్థుల చదువుకు ఇబ్బంది కలగకుండా విద్యాదీవెన నిధులు అందరికీ అందే విధంగా ఫుల్ రియంబర్స్మెంట్, పూర్తి స్థాయిలో విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అందే విధంగా అది కూడా తల్లుల ఖాతాలోకి జమ చేస్తూ డీబీటీ మోడ్లో జరగడం అనేది చాలా సంతోషకరం. ఇదంతా కూడా ఏంటంటే ముఖ్యమంత్రి గారి వారి యొక్క ఆలోచన విధానము, ఒక ప్రగతిశీల ఆలోచనతోటే ఇదంతా జరుగుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. ఉన్నారు, అందులో ఈ సంవత్సరం బెడ్షీట్స్ అందరికీ సప్లై చేయడం జరిగింది. అలాగే మా హాస్టల్లోన మెనూ మాత్రం ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్లో ఇచ్చిందేమో 3 times ఎగ్స్ అయితే 6 times మళ్ళీ చికెన్ ఏంటి ఎవ్రీడే ఫ్రూటు మిల్క్ ఇస్తూనే, రాగి చెక్కలు ఇస్తూనే, ఫ్రూట్తో, కాయగూరలతోనే, పప్పుతో అన్నితో మంచి భోజనాలు పిల్లలు అయితే హ్యాపీగా ఉంటున్నారు. మేము వాళ్ళ మీద చదువుకోవడానికి కూడా వాళ్ళకి స్పెషల్ ట్యూటర్స్ని పెడుతున్నాము. అలానే పేరెంట్స్ మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నాము, మెడికల్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము. చర్యలన్నీ మేము ప్రతిసారి బాగా విజిట్స్ కూడా, ఇన్స్పెక్షన్స్ కూడా మేము వెళ్ళి హాలిడేస్లో కూడా చెక్ చేసుకొని ప్రత్యేక నిఘాతోనే మేము హాస్టల్స్ నడుతున్నాము. ఎలాంటి హాస్టల్స్ మీద వచ్చిన అపోహలు కూడా కరెక్ట్ కావండి అని మేము తెలియజేస్తున్నాము. అయితే ప్రజెంట్ బిల్డింగ్స్ మీద వాటి మీద వచ్చింది కొంచెం టాయిలెట్స్ ఇబ్బంది అయితే ఇబ్బంది లేదు ఎవరికి. ఇంకా మేలు రకంగా కావాలని మేము నాడు నేడుకి అడిగాము. నాడు నేడు సెలక్షన్లో వస్తే అవి కూడా కంప్లీట్ చేస్తాం. అంటే ఎవరి మంత్ మీటింగ్ జరుగుతుంది, గౌరవ చైర్మన్ గారు ఎవరి మంత్ రివ్యూ కూడా చేస్తారు పర్టికులర్గా పిల్లల మీద. ఎందుకంటే ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని 3 డిఈఓలు కూడా 3 డిఈఓల్ని పిలిచి అసలు ప్రతి స్టూడెంట్కి ఒక విద్యార్థిగా ఒక స్టూడెంట్ని ఎవరైతే చదువులో కొంచెం వీక్గా ఉన్నారో వాళ్ళ పట్ల కేర్ తీసుకోమని స్పెషల్గా 2 రివ్యూలు కూడా పెట్టి వాళ్ళకి ఒక టీచర్కి, ఒక్కొక్క విద్యార్థికి ఒక టీచర్ని సపరేట్గా అసెస్ చేసి వాళ్ళ మీద పర్టికులర్గా 100% మార్కులు పాస్ పర్సంటేజ్ రావాలని జిల్లాలో మన జడ్పీ నుంచి ట్రై చేస్తున్నారు. అట్లాగనే ఏదైనా కూడా రెగ్యులర్గా వీక్లీ జడ్పీ చైర్మన్ గారు ఒక విజిట్ చేస్తున్నారు ఒక స్కూల్కి, ఒక హాస్టల్కి.
మేము చైర్మన్ హ్యాండ్ ఓవర్ సీట్లో కూర్చుని కనిపించేవాడు. ఎందుకంటే విద్యా వ్యవస్థ పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న చిత్తశుద్ధిని మేము కూడా దానికి చల్లనీళ్ళు వేడి నీళ్ళలాగా ఆయన సపోర్ట్ చేద్దామన్న దృష్టిలోనే మేము ఎవ్రీ వీక్ ఒక స్కూలు ఒక హాస్టల్ జిల్లా మొత్తం తిరుగుతాం. పెండింగ్ ఆర్థిక బకాయిలు వెంటనే చెల్లించాలని యూటీఎఫ్ ధర్నా ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఉద్యోగ ఉపాధ్యాయులకు 1వ తేదీన జీతాలు చెల్లించింది లేదని, ప్రతి నెల 1వ తేదీనే జీతాలు చెల్లించాలని, బకాయి పడ్డ దాదాపు 20,000 కోట్ల రూపాయల ఆర్థిక బకాయిలన్నింటినీ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ యూటీఎఫ్ ఏలూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద 12 గంటల ధర్నా కార్యక్రమాన్ని దాదాపు 500 మంది ఉపాధ్యాయులతో జిల్లా యూటీఎఫ్ అధ్యక్షులు షేక్ ముస్తఫా అలీ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జేఏసీ చైర్మన్ చోడగిరి శ్రీనివాస్, కార్యదర్శి రామారావు పాల్గొని ధర్నా శిబిరాన్ని ప్రారంభించారు. ఈ ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్ రుద్రాక్షి మాట్లాడుతూ, పాదయాత్రలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం మాట తప్పిందని, మడమ తిప్పిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క డిఏ కూడా ఇవ్వకపోగా ఉద్యోగ ఉపాధ్యాయులకు దాదాపు 20,000 కోట్ల రూపాయల బకాయిలు పడిందని తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర కార్యదర్శి బి సుభాష్ని మాట్లాడుతూ, ప్రభుత్వం పెండింగ్లో ఉన్న బకాయిలను చెల్లించిన పక్షంలో జనవరి 9, 10 తేదీల్లో రాష్ట్ర స్థాయిలో 36 గంటల ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం తలపెట్టామని, ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పివి నరసింహారావు, యూటీఎఫ్ ఏలూరు జిల్లా గౌరవ అధ్యక్షులు ఎంవి శ్యాంబాబు, సహాధ్యక్షులు వి కనకదుర్గ, జి వెంకటేశ్వరరావు, కోశాధికారి జీవి రంగమోహన్, కార్యదర్శులు సాగర్ బాబు, అనురాధ, ఎన్ రాంబాబు, అల్లాడి రాజు, పి శ్రీనివాస్, ఎస్ సుధారాణి, సిహెచ్ శ్రీధర్, జి దేవానంద్, కె కమల్ కుమార్, ఈ శివశంకర్, ఆడిట్ కన్వీనర్ మోహన్ రావు నాయకత్వం వహించారు. మండల శాఖల నాయకత్వం, కార్యకర్తలు, వందలాది మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అలాగే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 20,000 కోట్ల రూపాయలు వివిధ బకాయిలు చెల్లించవలసిన పరిస్థితి ఉంది. పిఆర్సీ బకాయిలు, డిఏ బకాయిలు, అలాగే దాచుకున్న డబ్బులు, పిఎఫ్ లోన్లు కావచ్చు, ఫైనల్ పేమెంట్లు కావచ్చు, వాటికి సంబంధించిన బకాయిలు 1,000 కోట్ల రూపాయలు. అలాగే సరెండర్ లీవ్లు సంబంధించిన బకాయిలు 4,500 కోట్లు, మొత్తం 2,96,000 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించిన పరిస్థితి ఉంది. మేము ఇప్పటికే వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి నోటీసులు ఇవ్వటం, కలెక్టర్లకి, జిల్లా కలెక్టర్లకి నోటీసులు ఇవ్వటం జరిగింది. అలాగే రాష్ట్రంలోని ఎమ్మెల్యేలకు, మంత్రులకు కూడా ప్రాతినిధ్యం చేశాం. 1వ తేదీన జీతాలు చెల్లించమని, ఏదైతే ఆర్థిక అంశాలు ఉన్నాయో ఆ బకాయిలను వెంటనే చెల్లించాలని చేయడం జరిగింది. అలాగే డిసెంబర్ 27వ తేదీన అన్ని తాలూకా డివిజన్ కేంద్రాలలో పెద్ద ఎత్తున అన్ని తాలూకా కేంద్రాల్లో 6 గంటల నిరసన ధర్నా చేయడం జరిగింది. సాయంత్రం 5 గంటల నుంచి 10 గంటల వరకు. ఇప్పటికీ ప్రభుత్వం స్పందించిన కారణంగా అన్ని జిల్లాల్లో ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద 12 గంటల ధర్నా చేయబోతా ఉన్నాం. ఏలూరు జిల్లాలో ఉదయం 9 గంటలకి ఈ ధర్నా కార్యక్రమం ప్రారంభించాం. జేఏసీ చైర్మన్ చోడగిరి శ్రీనివాస్ గారు, అలాగే సెక్రటరీ జనరల్ రామారావు గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ ధర్నా రాత్రి 9 గంటల వరకు నిర్విఘాతంగా కొనసాగుతుంది. అలాగే ఈ ధర్నా కార్యక్రమంలో మరి వినూత్న కార్యక్రమాలుగా వంట వార్పు, క్యాండిల్ ర్యాలీ చేస్తా ఉన్నాం. అలాగే సావిత్రి పూలేబాయి గారి జయంతి సందర్భంగా కూడా సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమాన్ని మహిళా సోదరిమణులతో నిర్వహిస్తా ఉన్నాం. అలాగే ఇప్పటికి కూడా ప్రభుత్వం స్పందించకపోతే రేపు 9, 10 తేదీల్లో రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర కేంద్రంలో 36 గంటల ధర్నాన్ని చేపట్టడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. జిల్లాల నుంచి వేలాది మంది ఉపాధ్యాయులు విజయవాడకి తరలి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. అప్పటికి ప్రభుత్వం స్పందించకపోతే రేపు 28వ తేదీన పెద్ద ఎత్తులో చెప్పి ఉద్యోగులందరినీ కూడా చాలా ఇబ్బందులు పెట్టే పరిస్థితి తీసుకొచ్చింది. ఆ 2004 నుంచి ఇప్పటి వరకు కూడా కొనసాగుతూనే ఉన్న సందర్భంలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్ మరి అధికారంలోకి రావడంతోనే సిపిఎస్ రద్దు చేసి మీకు అమలు చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ఆ రద్దు ఈ రోజున జీపీఎస్ గా మార్పు తీసుకురావడం జరిగింది. కానీ సిపిఎస్ కానీ జీపీఎస్ కానీ రెండూ మాకొద్దు, ఓపీఎస్ఏ మాకు ముద్దు అని చెప్పి మనం పోరాటాలు చేస్తూ అనేక రకాల క్రమాలు చేస్తూ ఉన్నాం. ఆ క్రమంలో శ్రీకాకుళం నుంచి విజయవాడ వరకు బైక్ జాతర చేస్తూ మన కామ్రేడ్ షేక్ సాఫీ గారు గద్దె దిగుతావా, సిపిఎస్ రద్దు చేస్తావా అనే నినాదాన్ని రాష్ట్ర వ్యాప్తంగా వినూత్నంగా అమలు చేసి డిమాండ్ చేసినటువంటి సందర్భం మనం గుర్తు చేసుకోవాలి. ఏది ఏమైనా సరే మనం ఈ రోజున్నటువంటి మనం దాచుకున్నటువంటి
సొమ్ముల్ని వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే ప్రధానంగా మన జీతమత్యాల నుంచి ప్రతి నెల ఎంతో కొంత పొదుపు రూపంలో పిఎఫ్ జిపిఎస్ ఏపీజీఎల్ఐ తర్వాత అలాగే సరెండర్ లీవ్కి ఇటువంటి వాటిని దాచుకునే సందర్భంలో ఏపీజీఎల్ఐ నుంచి తీసుకునే 330 కోట్లు, అలాగే సరెండర్ లీవ్ అప్లై చేసుకున్నటువంటిది గత 2 సంవత్సరాల నుంచి మన ఉపాధ్యాయులు ఉద్యోగులందరూ కూడా ఎదురు చూపులు. ఈ సరెండర్ లీవ్ శాంక్షన్ చేయబడింది కానీ మనకి జమ కాపాడలేదు. జమ కాపాడకపోవడం కాకుండా మనకి మన ఇన్కమ్ ట్యాక్స్ స్టేట్మెంట్ లో మన నుంచి ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో కొంత సొమ్ము గవర్నమెంట్ ఇచ్చి కూడా చెల్లించడం జరుగుతుంది. ఇది ఎంత విడ్డూరం అంటే మనకి రావాల్సిన డబ్బు మనకి ఇవ్వకపోగా మన నుంచి ట్యాక్స్ రూపంలో మీరు తీసుకుంటాం అనేది చాలా ఆశ్చర్యం. దీన్ని మరి ప్రత్యేకంగా మనం ఇవన్నీ రిలీజ్ చేసి డిమాండ్ చేసి మనకి అమలు చేయాలని చెప్పి సమస్యల పరిష్కారంకై కదం తొక్కిన అంగన్వాడీలతో ఏలూరు నగరంలో భారీ ప్రదర్శన, కలెక్టరేట్ వద్ద బైఠాయింపు. అంగన్వాడీల సమ్మె పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఏలూరు నగరంలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అంగన్వాడీలు కదం తొక్కారు. 23 రోజులుగా న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిరవధిక సమ్మె చేస్తున్న ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించడాన్ని నిరసిస్తూ జిల్లా నలుమూలల నుండి వేలాది మంది తరలివచ్చి కలెక్టరేట్ వద్ద బైఠాయించారు. ప్రదర్శన ఏలూరు జూట్ మిల్ నుండి ప్రారంభమై ఫైర్ స్టేషన్ సెంటర్, జిల్లా పరిషత్ సెంటర్ మీదుగా కలెక్టరేట్కు చేరుకుంది. జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ ఇవ్వాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని పెద్ద ఎత్తున నినదించారు. అనంతరం కలెక్టరేట్ వద్ద యూనియన్ జిల్లా కార్యదర్శి పి భారతి అధ్యక్షతన జరిగిన సభలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ అంగన్వాడీలు గత 23 రోజులుగా సమ్మె చేస్తున్న జగన్ ముద్దనిద్ర నటిస్తున్నాడని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మందికి పైగా మహిళలు రోడ్డు మీదకు వచ్చి ఆందోళన చేస్తుంటే జగన్ ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం పడినట్లుగా వ్యవహరిస్తుందని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వాగ్దానాలనే అమలు చేయమని అడుగుతుంటే కనీసం సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే వరకు మాట తప్పను మడమ తిప్పనని చెప్పిన ముఖ్యమంత్రి చేసిన వాగ్దానాలను విస్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పైగా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలపై అసత్య ప్రచారాలు చేస్తోందని దుయ్యబట్టారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 1,000 రూపాయలు మాత్రమే పెంచి 4,500 పెంచినట్లుగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేసిన వారికి ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. అంగన్వాడీలకు మద్దతుగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రవి, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం కృష్ణ చైతన్య, సిపిఎంఎల్ పార్టీ నాయకులు ఎస్ రామ్మోహన్లు మద్దతు ప్రకటించి ప్రసంగించారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సుభాష్ని, జిల్లా అధ్యక్షులు అలీ, కార్యదర్శి రవికుమార్లు సంఘీభావాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కె విజయలక్ష్మి, టి మాణిక్యం, పిఎల్ఎస్ కుమారి, రజని, చెల్లమ్మ, తులసి, రాజకుమారి, తిరుపతమ్మ, స్వర్ణకుమారి, విమల, పుష్ప, లత, సిఐటియు నాయకులు సాయిబాబా, జి రాజు, ఎం నాగమణి, ఎస్కే సుభాషిణి, ఆర్వీఎస్ నారాయణ, నారపల్లి రమణారావు, ఎం దుర్గారావు, బి జగన్నాథం, జై గోపి తదితరులు పాల్గొన్నారు. చెప్పండి.
కలిశారు కానీ చర్చలో ఏమీ మాకు సరైన సమాధానం ఇవ్వలేదు. గత 20 సంవత్సరాల నుండి కూడా మేమందరం కూడా సమగ్ర శిక్ష వ్యవస్థలో పనిచేస్తున్నాము. అనేక విభాగాల్లో ప్రతి ఒక్కరము కూడా ప్రతిదీ కూడా మేము ఫీల్డ్ లెవెల్లో అందరం కూడా కష్టపడి సమానంగా పనిచేస్తున్నాము. కానీ మాకు అందరికీ కూడా సమాన పనికి సమాన వేతనం అయితే అందించట్లేదు. మేము ఎంతో విద్యా వ్యవస్థకు సంబంధించిన ప్రతి పనిని కూడా చాలా చాకచక్యంగా చేసి అన్ని పనులు కూడా అన్ని క్వాలిఫికేషన్స్ కలిగి ఉన్నా కూడా మమ్మల్ని ఇంకా మనుషుల కింద లెక్క చేయట్లేదు. మమ్మల్ని చాలా ఇబ్బందికరంగా చూస్తున్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలని మేము అడుగుతున్నాము, న్యాయమైన డిమాండ్లు మేము అడుగుతున్నాము. మాకు ప్రధాన డిమాండ్లు ఏమైతే ఉన్నాయంటే మాకు ముందు ఉద్యోగ భద్రత కల్పించాలి. మమ్మల్ని అందరినీ కూడా ప్రతి విభాగంలో పనిచేసిన ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలి. ముందుగా విద్యాశాఖలో విలీనం చేయాలి. అందరినీ కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. హెచ్ఆర్ పాలసీ కూడా అమలు చేయాలి. మాకు సంక్షేమ పథకాలు ఏమీ కూడా అమలు చేయట్లేదు. మా పిల్లలకి, చదువుతున్న పిల్లలకి, మా అందరికీ కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, సంక్షేమ పథకాలు ఇవ్వాలి. ఈ 4.5 సంవత్సరాల్లో మాకు పాదయాత్రలు ఏదైతే చెప్పారో అది ఏమీ చేయలేదు. ₹1 కూడా జీతం పెంచలేదు. మేమందరం కూడా ప్రతి ఒక్కరం కూడా ఈ విద్యాశాఖలో మన క్రిస్మస్ పండుగ జరుపుకోలేదు, జనవరి 1 జరుపుకోలేదు. ఇప్పుడు సంక్రాంతి పండుగ వస్తుంది, అది జరుపుకోవాలో లేదో కూడా తెలియదు. మేమందరం కూడా 11వ తారీఖున గత నెల 11వ తారీఖున 23 జిల్లాలు వెళ్ళి అక్కడ సమ్మె చేస్తే 4 నెలల జీతాలకి 2 నెలల జీతాలు మాత్రమే మాకు వేశారు. ఇంకా 2 నెలల జీతం పెండింగ్ ఉంది. మేము రావడానికి కూడా మేము రోజు అప్పులు చేసుకుని రావాల్సి వస్తుంది. మేము చాలా దుర్భరమైన స్థితిలో, దీన స్థితిలో ఉన్నాము. పండుగ ఎప్పటికైనా మా అందు దయించి మా అందరినీ కూడా 15వ రోజు సమ్మె చేస్తున్నాం. మా న్యాయమైన డిమాండ్ అన్ని కూడా పరిష్కారం చేస్తారని, మాకు మా అందరినీ కూడా న్యాయం చేస్తారని మేము కోరుచున్నాము. కాంట్రాక్ట్ ఎంప్లాయిడ్ అవ్వడం వల్ల మమ్మల్ని చాలా చిన్న చూపు చూస్తున్నారు. నేను వచ్చిన తర్వాత మీకు అలాంటి స్థితి ఉండదని చెప్పారు, సీఎం గారు హామీ ఇచ్చారు. మేమందరం కూడా ఓట్లేసి ఆయన్ని గెలిపించాము. వచ్చిన తర్వాత 4.5 సంవత్సరాల్లో అసలు మా వైపు చూడలేదు. ఎన్నిసార్లు మేము మా యూనియన్ నాయకులు వెళ్ళి అడిగినా సరే చేయి చూపించడమే తప్ప ఏమీ లేదని చెప్తున్నారు. కానీ మాకు అసలు విలువ లేకుండా చేస్తున్నారు. మేమందరం కూడా వెల్ క్వాలిఫైడ్ అయిన వాళ్ళు, డిఎస్సికి ఎలిజిబుల్ అయిన టీచర్స్ తో సమానం మేము. కానీ మా దురదృష్టం ఏంటంటే మేము డిఎస్సిలో లేకపోవడం వల్ల ఇంత దౌర్భాగ్య స్థితి మేము జరుపుతుంది మాకు. ఈ డిసెంబర్ నెల, జనవరి నెల పండగ రోజుల్లో మా పిల్లలతో పస్తులుండి మేము ఈ రోడ్డు మీదకి వచ్చామంటే ఒక్కసారి సీఎం గారు ఆలోచించాలి. మీరు మా గురించి మీరు ఇచ్చిన హామీలు ఒక్కడు కూడా నెరవేర్చలేదు. దయచేసి మేము ఈ రోడ్డు ఉన్నామంటే ఒక్కసారి మీరు ఆలోచించవలసిన ఇది ఎంతైనా ఉంది. మా డిమాండ్స్ మమ్మల్ని రెగ్యులర్. దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జన్మదిన వేడుకలు దుగ్గిరాల్లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో దెందులూరు నియోజకవర్గంలోని గ్రామాలతో పాటు ఇతర నియోజకవర్గాల నుంచి కూడా భారీగా చింతమనేని అభిమానులు దుగ్గిరాలకు చేరుకుని భారీ గజమాలలు, పుష్పగుచ్చాలను అందించి చింతమనేనికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తనపై అభిమానంతో తరలివచ్చిన వేలాది మంది ప్రజలకు చింతమనేని ప్రభాకర్ ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా చింతమనేని జన్మదిన వేడుకలకు హాజరైన ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లను ఎంతో చక్కగా నిర్వహించారు. గన్ని వీరాంజనేయులు, జెడ్పీ మాజీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, మాజీ మంత్రి మరడాని రంగారావు, ఏలూరు టీడీపీ ఇన్ఛార్జి బడేటి చంటి, ఏలూరు జనసేన ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు, దెందులూరు జనసేన ఇన్ఛార్జి ఘంటసాల వెంకటలక్ష్మి తో పాటు 4 మండలాల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే, చింతలపూడి మాజీ ఎమ్మెల్యే గంటా మురళి, ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు సహా అనేక మంది తెలుగుదేశం, జనసేన పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇదిలా ఉండగా చింతమనేని ప్రభాకర్ జన్మదినం సందర్భంగా పెదపాడు మండలం తెలుగు యువత అధ్యక్షులు కొత్తూరు చిన్నబాబు ఆధ్వర్యంలో 1000 కేజీల భారీ కేక్ను 10 టైర్ల ట్రాలీపై తీసుకువచ్చి చింతమనేని కేక్ కట్ చేయించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ప్రతి ఇల్లు నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద
ప్రతివాడ నీకే మద్దతు పలికింది. విధిలేక ఏ నిధిలేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు. సగమున ఆగిన ఉన్నతి కోసం ఆంధ్రుల కల అమరావతి కోసం ఓలవరం సాకారము చేయగా పొంగిపోతా ఉంది. ఆవేదన పాదించగరే పటిదారికి దీపము నీవై రాష్ట్రము నేలగరావా రావా. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి. నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి. మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. కనిపించింది మా నవ్వులో ఇలా ఏనాడు లేదు ఇన్నేళ్లలో. బాలకృష్ణుడొచ్చాడే ఢోలా ఢోల్ ఢమాకా ఢోల్ దూరాలన్నీ వచ్చాడే ఢోలా ఢోల్ ఢమాకా ఢోల్ లీలా కృష్ణుడొచ్చాడే ఢోలా ఢోల్ ఢమాకా ఢోల్ సంతోషాలు వచ్చాడే. లోకం జీవితం తిరునాళ్ళురా అందరూ మన వాళ్ళురా నువ్వు నేను ఒక్కటయ్యే మార్గమే బంధం. పలికింది గీత నీ గోటుగా జరిగింది గీత నీ మాయరా. కృష్ణుడొచ్చాడే నాతో చెయ్యి కలిపాడే కృష్ణుడొచ్చాడే
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా రాష్ట్రంలోని ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందుతోందని ఏలూరు కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ, నగరపాలక సంస్థ విప్ పైడి భీమేశ్వరరావు, కార్పొరేటర్ పిల్లంగొళ్ల శ్రీదేవి, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ మాలతి పేర్కొన్నారు. సచివాలయం పరిధిలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. ఈ శిబిరంలో పెద్ద ఎత్తున ప్రజలు వైద్య పరీక్షలు నిర్వహించుకుని మందులు తీసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్పొరేట్ ఆసుపత్రిలో అందే చికిత్స మాదిరిగా పేదలందరికీ వైద్యం అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, ప్రజలందరికీ ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. మన నగర చాలా మంచిగా వైద్య సదుపాయం అయింది. ప్రభుత్వాన్ని తీసుకురావాలని మనకు ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఈ కెనాల్ రోడ్ సచివాలయం సంబంధించిన కార్పొరేటర్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. భీమేశ్వరరావు గారు. జగనన్న ఆరోగ్య కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన నగర అలాగే 7వ డివిజన్ అధికారులకు, మున్సిపల్ సిబ్బందికి, ఇక్కడికి విచ్చేసినటువంటి మనకి అండ్ డిఐఓ డిస్ట్రిక్ట్ ఇమ్యూనైజేషన్ ఆఫీసర్ గారు వచ్చున్నారు. వెల్కమ్ అండి. ఆయన ప్రస్తుతం డిఎంహెచ్ఓ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. పాయింట్ ఫస్ట్ ఫేజ్ మనం 2 నెలలకు ఇదే దీంట్లో రెండో విడత గ్యాస్ ప్రాజెక్ట్ నిన్న నుంచి స్టార్ట్ అయింది కొత్త సంవత్సరంలో. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ప్రతి ఇంటికి వచ్చి మీకు సంబంధించి ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉన్నాయా, ఉంటే కనుక మేము మీ ఆరోగ్యానికి భరోసా ఇస్తాము. తప్పనిసరిగా ఉచితంగా మందులు ఇవ్వటం కానివ్వండి, శస్త్రచికిత్సలు ఏ విధంగా చేయించుకోవాలి, ఆరోగ్యశ్రీ కార్డుని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఇవన్నీ విషయాలని కూడా మీకు ప్రతి ఇంటికి చెప్పడం జరిగింది. చెప్పారు, ఆపరేషన్ చేశారా, చెయ్యకపోతే చెయ్యలేదు అనే విషయాన్ని కూడా మీరు చెప్పడం. అదేవిధంగా మీకు కంటికి అద్దాలు కావాలని అడిగి ఉన్నారు, అందరికీ అద్దాలు ఇచ్చారా లేదా, ఇవ్వకపోతే ఎంతమందికి ఇవ్వలేకపోయాము, కారణాలు ఏమిటి, ఇప్పుడు ఇస్తాము ఎప్పుడు ఇస్తాము అనేది కూడా చెప్పడం కానివ్వండి. అదేవిధంగా మీరు చేయించుకొని కొన్ని రెఫరల్ కేసులు ఉన్నాయి, కొంతమంది రెఫర్ చేశాం కేసుల్ని, వాళ్ళు కూడా హాస్పిటల్కి వెళ్ళి ఆరోగ్యశ్రీ ద్వారా ప్రయోజనం పొందారా లేదా, ఇంకా వాళ్ళకి ఏదైనా ఆరోగ్యమైన సమస్యలు ఉన్నాయా, ఇవన్నింటినీ కూడా కొనసాగింపుగా ఈ రోజున ఆరోగ్య సురక్ష 2వ విడత కార్యక్రమం మనం ప్రారంభించుకున్నాం. కాబట్టి ఉండేటువంటి హాస్పిటల్ కూడా డిస్టర్బ్ కాకుండా ఉండే విధంగాను ప్రతి బుధవారము ఏలూరు నగరంలో, అదే అన్ని నగరాల్లో మాత్రం ఒక్క వారంలో ఒక్కరోజు మాత్రమే, బుధవారం మాత్రమే మీకు ఇటువంటి అవకాశాన్ని కల్పిస్తారు 2 సచివాలయాల్లో. అదే చంద్రపూడిలో 1 సచివాలయం, నూజివీడులో 1, అదేవిధంగా జంగాదిగూడలో 1. కానీ మన దగ్గర 2 సచివాలయాల్లో ప్రతి ఒక్క బుధవారం ఈ అవకాశం ఉంటుంది. మన జగనన్న అందరికీ కూడా పేదలు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళకి ఏ రోడ్డు రాకూడదని సంకల్పంతోనే ఈ కాలంలో కూడా ఎన్నో 5 సంవత్సరాలు కూడా పాటుపడి నిరంతరం సమీక్షణ ఇచ్చేవారంటే మన జగనన్న. అలాంటి ఈ రోజునే జగనన్న ప్రవేశపెట్టిన అనేక పథకాలు కూడా మంచిగా ఉపయోగపడుతున్నాయి. అలాగే తల్లి దీవెన కానీ, అమ్మఒడి కానీ ఎన్నో రకాలుగా అందరికీ కూడా ఎంతో మన కష్టకాలంలో కూడా ఉపయోగపడితే ఈ పథకాలన్నీ మనకి తెచ్చిన ఘనత మన జగనన్న. ఏ ప్రభుత్వంలో కూడా ఈ రకంగా ప్రతి పల్లెటూళ్ళలో కూడా ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఎక్కడా లేదు. నేను మొన్న ఒక ఊరు వెళ్తే యాని భీమేశ్వరరావు చాలా బాగుందండి, ఇది మన కార్పొరేట్ వైద్యం కన్నా ఈ జగనన్న సురక్ష వైద్యం చాలా మాకు నచ్చిందండి, చక్కగా మందులు కూడా ఇస్తున్నారండి, చక్కగా ఆరోగ్యంగా ఉంటున్నామని ఎంతోమంది ఈ గుండె మీద చేసుకొని చక్కగా రూపాయి ఖర్చు లేకుండా ఈ కార్యక్రమాన్ని ఈ మందులకి వాడుతున్నారంటే నిజంగా అదంతా మన జగనన్న చేసిన కృషి అని. గ్రామ స్థాయి నుంచి
కలెక్టర్ వరకు ప్రతి ఒక్కరు భాగస్వామ్యులుగా ఉంటారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. గ్రామంలో 2 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉంటాయి. 2 డాక్టర్లు అందుబాటులో ఉండగా ఒకరు ఫ్యామిలీ డాక్టర్గా వ్యవహరిస్తారు. 104 వాహనం అందుబాటులో ఉంటుంది. అనారోగ్యం పేదవాడికి శాపం కాకూడదని ఆరోగ్యశ్రీని తీసుకురావటం జరిగింది. ప్రతి ఇంటి నుంచి గ్రామం వరకు ప్రతి చోట జల్లెడ పడుతూ అనారోగ్యంగా ఉన్న వారిని గుర్తించి తిరిగి ఆరోగ్యంగా తిరిగే వరకు చెయ్యి పట్టుకుని నడిపించాలి అన్న జగనన్న మాటలోని నిజాయితీని ప్రతి ఒక్కరూ గమనించాలని కోరుకుంటున్నాను. ప్రతి ఇంటికి ఏఎన్ఎం నిలయ టెస్టులు చేసే రెగ్యులర్ టెస్టులతో పాటు అవసరమైతే డెంగ్యూ, టైఫాయిడ్ మొదలైన టెస్టులు కూడా చేసి అనారోగ్యంతో ఉన్న వాడిని గుర్తించి జగనన్న ఆరోగ్య శిబిరాల్లో వీరికి చికిత్స అందించడం జరుగుతుంది. ఈ శిబిరాల్లో ఆరోగ్యశ్రీ ఎవరికి వర్తిస్తుంది, దీనికోసం ఎవరిని సంప్రదించాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి వివరాలతో కూడిన బ్రోచర్స్ను అందించడం జరుగుతుంది. అంతేకాకుండా దీనిలో అవ్వాతాతలకు కళ్ళ పరీక్షలు చేసి కళ్ళజోళ్ళు ఇవ్వటం జరుగుతుంది. ఇంకా కంటి శుక్లాల ఆపరేషన్స్ కూడా తగినంతగా టార్గెట్ చేయడానికి, అంతేకాకుండా ఎవరికైతే కళ్ళజోళ్ళు అవసరమవుతాయో అవి కూడా మనం సరఫరా చేస్తున్నాం. రూరల్లో బాగా జరుగుతుంది, అర్బన్లో ఎక్కువగా ఉండటం వల్ల కొద్దిగా స్లోగా నడుస్తుందండి. ఈ 2 విషయాల్లోనే స్లోగా ఉంది. అది ఈ జాస్ 2లో 100% రీచ్ అవుతామని మున్సిపల్ కమిషనర్ గారు చెప్పడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ కార్యక్రమం జాస్ 2 అని అనౌన్స్ చేసిన వెంటనే ఆరోగ్యశ్రీలో ప్రతి పెద్ద ఆపరేషన్కి మనం వంతుగా డబ్బులు కట్టడం, కొద్దిగా గవర్నమెంట్ ఇవ్వడం ఇట్లాంటివి జరిగాయి. అలాంటిది ఏమి లేకుండా 5 లక్షల నుంచి 25 లక్షల వరకు పెంపొందించడం జరిగింది. అంటే 5 రెట్లు. అంటే కిడ్నీ మార్పిడి కానివ్వండి, బ్రెయిన్ సర్జరీస్ కానివ్వండి, ఓపెన్ హార్ట్ సర్జరీస్ కానివ్వండి, మేజర్ సర్జరీ చిన్నపిల్లలు వినికిడిలో ఉన్నప్పుడు సర్జరీ చేస్తారు చెవులకి, దానికి సంబంధించినటువంటి లక్షలతో కూడుకున్న పని. దాన్ని దృష్టిలో పెట్టుకొని 25 లక్షలు చేయడం జరిగింది. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టార్ డెంటల్ ఎక్స్పర్ట్స్ ఏలూరులో స్థాపించి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మమ్మల్ని ఇంతగా ఆదరించిన మీ అందరికీ కృతజ్ఞతలు. దంతవైద్య రంగంలో అపార అనుభవం కలిగిన డాక్టర్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ISO సర్టిఫికేట్ పొంది పూర్తి అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యాధునిక సౌకర్యాలతో అడ్వాన్స్డ్ డెంటల్ ట్రీట్మెంట్స్ ను మన ఏలూరు ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది స్టార్ డెంటల్ ఎక్స్పర్ట్. కలిగిన వైద్య బృందంచే వైద్య సేవలు అందించబడును. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ సదుపాయం కలదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు, విశ్రాంత ఉద్యోగులకు, వర్కింగ్ జర్నలిస్టులకు, వారి కుటుంబ సభ్యులకు నగదు రహిత వైద్య సదుపాయం కలదు. స్టార్ డెంటల్ ఎక్స్పర్ట్స్, ఆంధ్ర బ్యాంక్ రోడ్, డాక్టర్ కానూరి మాధవి హాస్పిటల్ స్ట్రీట్, RR పేట్, ఏలూరు. వెల్కమ్ బ్యాక్. ఏలూరు జిల్లా జెడ్పీ సెంటర్ నందు సమగ్ర శిక్ష ఉద్యోగులు 15 రోజులుగా సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. బుధవారం సమ్మె కార్యక్రమంలో జిల్లా మరియు జిల్లాలోని UTF మండల శాఖ బాధ్యులు సమగ్ర శిక్ష, నాణ్యమైన డిమాండ్లను ఉద్యోగులకు వెంటనే అమలు చేయాలని, ముఖ్యంగా విద్యా వ్యవస్థలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ప్రత్యక్ష పోరాటంలో తాము కూడా పాల్గొని ఉద్యమాన్ని తీవ్రతరం చేయాల్సి వస్తుందని తెలియజేశారు. ఈ సమగ్ర శిక్ష జేఏసీ నాయకులు వినోద్, ఝాన్సీ, భగవాన్, రాజు, రాధిక, కేశవరావు, సత్య, సందీప్, దిలీప్ అధ్యక్షతన జిల్లా సమగ్ర శిక్ష అన్ని విభాగాల ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొన్నారు.
కానీ మేము ఈరోజు అడుగుతున్నాం 26,000 కనీసంగా ఈ 4.5 సంవత్సరాల్లో మీ ప్రభుత్వ విధానాల వలన కేంద్ర ప్రభుత్వ విధానాల వలన ధరలు పెరిగినాయి. రెండోది మీరు అందరికీ కూడా నవరత్నాలు అమలు జరుపుతామని చెప్తున్నారు. కానీ అంగన్వాడీ అని అంటే చాలు వాళ్ళకి ఈరోజు వృద్ధాప్య పెన్షన్ లేదు, వితంతు పెన్షన్ లేవు, ఏ పెన్షన్లు వాళ్ళకి వర్తించట్ల అమ్మఒడితో సహా. అంటే ఈరోజు అంగన్వాడీలకు వచ్చే వేతనం ఎంత, వాళ్ళ బతుకులేమిటి? ఈరోజు అంగన్వాడీ కేంద్రాలకి అద్దెలు కట్టలేక పోషణకు కావాల్సినటువంటి డబ్బులు వాళ్ళు ఎదురు పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అందుకే ఈరోజు ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం, మీరు చెప్తున్నటువంటి పద్ధతిలో ఎక్కడైనా కానీ నూతన సంవత్సరంలో మంచి శుభాకాంక్షలు చెప్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 1వ తారీఖున కలెక్టర్ల ద్వారా 5వ తారీఖు లోపు విధుల్లో జాయిన్ అవ్వకపోతే 1,00,000 మంది అంగన్వాడీ కార్మికులు తీసేస్తానంటున్నారు. భారత ఎన్నికల సంఘం తుది ఓటర్ల జాబితా విడుదల గడువు పొడిగించినందున జనవరి 12వ తేదీ వరకు ఓటర్ల నమోదుకు క్లెయిమ్లు మరియు అభ్యంతరాలకు సంబంధించిన అర్జీలను స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ చెప్పారు. జిల్లాలో స్వచ్ఛమైన స్పష్టమైన ఓటర్ల జాబితా రూపకల్పనకు రాజకీయ పక్షాలు సహకరించాలని అన్నారు. బుధవారం స్పెషల్ సమ్మరీ రివిజన్ 2024 ఇతర ఎన్నికల అంశాలపై రాజకీయ పక్షాల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్తో సహా పలు రాష్ట్రాలకు ఓటర్ల ప్రత్యేక తుది జాబితా తేదీని కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించిందని అన్నారు. స్పెషల్ సమ్మరీ రివిజన్ 2024 తుది జాబితా జనవరి 5వ తేదీకి బదులుగా జనవరి 22వ తేదీన విడుదల చేయాలని ఆదేశించడం జరిగిందని చెప్పారు. ఈ మేరకు జనవరి 12వ తేదీ వరకు ఓటర్ల నమోదు, అభ్యంతరాల స్వీకరణ చేపట్టాలని అన్నారు. డిసెంబర్ 9 తర్వాత అందిన ప్రతి క్లెయిమ్ను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని చెప్పారు. క్షేత్రస్థాయి పరిశీలన లేకుండా ఏ దరఖాస్తును తిరస్కరించేందుకు అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. ఓటర్ నమోదుకు ఆర్డినరీ నివాసం తప్పనిసరి అని అన్నారు. ఇతర ప్రాంతాల్లో ఉండి ఇక్కడ ఓటు హక్కు దరఖాస్తు చేసుకున్న సమయాల్లో సంబంధిత అంశాన్ని ఏఈఆర్ఓలు, ఈఆర్ఓలు సంతృప్తి చెందిన పిమ్మటే నమోదు చేయడం జరుగుతుందని అన్నారు. రాజకీయ పక్షాల ప్రతినిధులు కూడా తమ పరిధిలోని పోలింగ్ స్టేషన్లను పరిశీలించి ఏమైనా లోటుపాట్లు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వర్లు, రాజకీయ పక్షాల ప్రతినిధులు సిర్రా భరత్, నెరుసు నెలరాజు, ఎస్వి ప్రసాద్, ఎం దశరథ్ కుమార్, పాలి ప్రసాద్, కలెక్టరేట్ ఏవో రమాదేవి, కలెక్టరేట్ ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ చల్లన్న దొర తదితరులు పాల్గొన్నారు. మనకు కొత్తగా డోర్ నంబర్ మెన్షన్ చేస్తే ఎక్కడ రిజెక్ట్ చేసేస్తారు. 0 ఉన్నాయి, ఒక డోర్ నంబర్ మీద మోర్ దెన్ 10 మంది ఉన్నారు, అలా తప్పుగా వచ్చేస్తున్నాయి. ఇది మాక్సిమం ఎక్కడ జరుగుతుందంటే ఆన్లైన్ లో అప్లై చేసే పిల్లల దగ్గర జరుగుతున్నాయి. కాలేజీలో ఎక్కడ కూర్చున్నారు అప్లై చేసుకుంటున్నారు కదా. సో అలా వచ్చినవి దీంట్లో మనకి ఎక్కువ ఉన్నాయి. ప్లస్ తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలు చేపట్టిన నిరసన కార్యక్రమాలు రోజురోజుకి ఉధృతమవుతున్నాయి. ఒకవైపు అధికారులు గాని ప్రభుత్వ యంత్రాంగం గాని నిరసనకారుల సమస్యలను పట్టించుకోకపోవడంతో ఈ ఉద్యమం మరింత ఊపందుకుంది. జిల్లా నాయకత్వం పిలుపు మేరకు ఏలూరు కలెక్టరేట్కు వేలాది సంఖ్యలో చేరుకున్న అంగన్వాడీలు కలెక్టరేట్ను ముట్టడించేందుకు మహాధర్నా నిర్వహించారు. నిరసన కార్యక్రమాల అనంతరం కొద్దిసేపు అంగన్వాడీ కార్యకర్తలను ఉత్సాహపరిచేందుకు పాటల పోటీలు నిర్వహించారు. దీంతో అంగన్వాడీలు ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ తమ ప్రతిభను చాటుకుని కొద్దిసేపు సేద తీరారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీ మేరకు అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలని కోరుతూ ఏఐటీసీ నాయకత్వంలో మున్సిపల్ కార్మిక సంఘాల జేఏసీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఏలూరులో నగరపాలక సంస్థలో పనిచేస్తున్న పబ్లిక్ హెల్త్ అవుట్సోర్సింగ్ కార్మికులు బుధవారం నుండి సమ్మెలోకి వెళ్లారు. సమ్మె సందర్భంగా నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఏఐటీసీ అనుబంధ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏర్పాటు చేసిన నిరవధిక సమ్మె శిబిరాన్ని ఏఐటీసీ జిల్లా ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు ప్రారంభించారు. సమ్మె శిబిరంలో పాల్గొన్న కార్మికులను ఉద్దేశించి ఏఐటీసీ ఏలూరు జిల్లా గౌరవ అధ్యక్షులు కె కృష్ణమాచార్యులు, జిల్లా అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్ డాంగే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2019 ముందు పాదయాత్ర సందర్భంగా తమ పార్టీ అధికారంలోకి వస్తే మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగ సిబ్బందిని కార్మికుల్ని పర్మనెంట్ చేస్తానని హామీ ఇచ్చి 4 సంవత్సరాలు గడిచినా ఇప్పటి వరకు ఆ హామీని నెరవేర్చలేదని అన్నారు. బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ఏఐటీసీ ఆదేశాల మేరకు సమ్మెను కొనసాగించాలని, సమ్మె పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం మరియు పురపాలక శాఖ రాష్ట్ర అధికారులు ముందుకు రాకపోతే సమ్మెను మరింత ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. ఏఐటీసీ ఏలూరు ఏరియా కార్యదర్శి అప్పలరాజు, ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏలూరు జిల్లా కార్యదర్శి భజంత్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ గత 4 సంవత్సరాల 9 మాసాలుగా మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం వివిధ రూపాల్లో ఆందోళనలు, ఉద్యమాలు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి డిఎంఏ అధికారులకు వినతులు సమర్పించినా ప్రభుత్వం స్పందించలేదని పేర్కొన్నారు. ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ నాయకులు పోలా భాస్కర్రావు, గేదెల నాగేశ్వరరావు, శివకుమార్, మాడుగుల జగదీష్, వంశీ, బంగారు అంకమ్మ, ఉమా, అంతరాజు లీలాకుమార్, అశోక్, మోజెస్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. దానికి మట్టిగా అతిపరంగా ప్రభుత్వం మాది కాదని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే అదేదో ఆ ప్రభుత్వం దానికి వహించాలని మేము భావిస్తాం. ఎందుకంటే ఏమో 4 సంవత్సరాల నుంచి కోరికలు తీర్చమని మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు కూడా చర్చలో పెట్టి కాలయాపన చేసి ప్రభుత్వం కాలయాపన ఎట్టి పరిస్థితుల్లో మేము రేపు సమ్మెలోకి వెళ్తున్నాం. అందరూ ఇక్కడ వచ్చిన కార్మికులందరినీ రేపు 10 కల్లా మున్సిపల్ ఆఫీస్ కూడా శిబిరం గారు రావాల్సిందిగా కోరుతున్నాం. చర్చల ద్వారా పరిష్కారం తెచ్చింది. ఆ చర్చల పరిష్కారం కాని పక్షంలో మేము 3 నుంచి సమ్మెలోకి వెళ్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు మున్సిపల్ శాఖ మినిస్ట్రీ, అలాగే ఇతర మంత్రులు, అలాగే ప్రభుత్వ సలహాదారుడు సత్య రామకృష్ణ గారి నాయకత్వంలో ఈరోజు చర్చలు జరుగుతున్నాయి. సచివాలయం దగ్గర చర్చలు ఫలిస్తే సరే సరే, లేకపోతే రేపు నుంచి ఏఐటీసీ అనుబంధ జేఏసీ ఆధ్వర్యంలో సమ్మెలు జరుగుతుంది. కావున కార్మికులందరూ కూడా ఏఐటీసీ అనుబంధ కార్మికులు ఎవరైతే చట్టబడుతున్నారో, ఏఐటీసీ సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ సమ్మెలో పాల్గొని రేపు ఉదయం 10కి మున్సిపల్ ఆఫీస్ జరిగే గంట కార్యక్రమంలో అందరూ పాల్గొని కోరుతున్నాం. మనం కోరేది గుర్తింపు కోరిక కాదు, సమాన పనికి సమాన వేతనం, అలాగే సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారం నెలకి 20,000 వేతనం, అలాగే అవుట్సోర్సింగ్ నుంచి సిబ్బంది అంతా కూడా సమ్మెలోకి వస్తున్నారు. రాష్ట్ర వ్యాప్త సమ్మె సందర్భంగా మనం కూడా రేపటి రోజున సమ్మెలోకి వెళ్తున్నాము. అలాగే ప్రస్తుతానికైతే మనకి చర్చలు జరుగుతున్నాయి స్టేట్ నాయకులతోటి. అది ఏమైనప్పటికీ ఆ న్యూస్ రావగానే సమ్మెను వాటికి సక్రమిస్తే ఓకే, లేని పక్షంలో రేపటి రోజున మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఉదయం 10 గంటలకు టెంట్ చేస్తున్నాము. ఆ టెంట్లో అందరూ కూడా ఉద్యోగ సిబ్బంది అందరూ కూడా పాల్గొని రేపు జరగబోయే సమ్మెను జయప్రదం చేయాలని, అలాగే ఉద్యోగ సిబ్బంది అందరూ కూడా ఇలా సమ్మె చేస్తున్నా కదా అని చెప్పి ఎవరికైనా వెళ్ళిపోకుండా అందరూ కూడా ప్రతి ఒక్క 100% కూడా ఆ టెంట్లో ఉండి రేపటి నుంచి జరగబోయే సమ్మెను జయప్రదం చేయాలని చెప్పి టౌన్ ఏఐటీసీ సెక్రటరీగా కోరుతున్నాను. వైఎస్ఆర్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా అర్హులైన అందరికీ పెన్షన్లు అందజేయాలని, ఈ పథకం విజయవంతమైందని చింతలపూడి శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలీజా అన్నారు. చింతలపూడి ఎండీఓ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ నెల నుండి పెంపు చేసిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి నుండి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చిన మేరకు 3,000 రూపాయలు లబ్ధిదారులకు అందించడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎండీఓ మురళీకృష్ణ, వైఎస్ఆర్సీపీ నాయకులు శ్రీనివాసరావు, గంధం చంటి, యువరాజ్, శివరామకృష్ణ, సుబ్బారావు, నిమ్మగడ్డ దుర్గారావు, కాంతారావు, మండలంలోని పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. అర్బన్కి అయితే ఇప్పుడు కొత్తగా మంజూరండి 42 ఇంకా వస్తాయి. వెరిఫికేషన్ అనంతరం కూడా వస్తామండి. సంబంధించి వాళ్ళు 204 మందికి 5,61,000 ఇస్తున్నారండి. ఈ ఒక్క మండలంలో చింతలపూడి మండలంలో కొత్తగా శాంక్షన్ అయినటువంటి పెన్షన్లతో సహా కలిపి
మండలంలో 9,736 పెన్షన్లు ఇస్తా ఉన్నారు. దానికి ప్రతి నెల ప్రభుత్వం ఖర్చు పెడుతున్నటువంటి ధనం ఎంత అంటే 2,92,52,500 రూపాయలు మండలంలో. మరి టౌన్ లో చింతలపూడి టౌన్ లో కూడా మరి పెన్షన్లు ఇస్తా ఉన్నారు. ఈ పెన్షన్లు ఏంటంటే 2,904 పెన్షన్లు టౌన్ లో. మొత్తం కలిపి టౌన్ రూరల్ అంటే మన చుట్టుపక్కల ఉన్న పల్లెటూర్లు చింతలపూడి అన్ని కలిపి 12,640 పెన్షన్లు ఇస్తా ఉన్నారు ప్రతి నెల. ప్రభుత్వం పెన్షన్ల కోసం ఈ ఒక్క మండలంలో ఖర్చు పెట్టే ధనం ఏంటంటే 3,79,61,500 రూపాయలు. మరి ఇంత గొప్ప ఇంత పెద్ద అమౌంట్ మరి గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి. అన్ని ప్రభుత్వాలు కూడా మరి పెన్షన్లు అంటే ఏదో ఒక మొక్కుబడిగా ఇచ్చారు. కానీ ఇది మొక్కుబడిగా ఇస్తున్న పెన్షన్ కాదు. ఇది బాధ్యతగా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి పెన్షన్ అందాలనేది ఒక బాధ్యతగా ప్రభుత్వం స్వీకరించి ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు. మరి ఇలాంటి అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తున్నటువంటి మన ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చింతలపూడి నియోజకవర్గంలో ఉన్నటువంటి పెన్షన్దారులందరి తరఫున, చింతలపూడి నియోజకవర్గం తరఫున నా హృదయపూర్వకమైన నమస్కారాలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. శ్రీ సూర్య ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ నందు శ్రీమతి సావిత్రిబాయి పూలే జన్మదిన వేడుకలు నిర్వహించారు. స్థానిక తంగెళ్లమూడి శ్రీ సూర్య ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ నందు శ్రీమతి సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని పురస్కరించుకుని ఆమె జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు సావిత్రిబాయి పూలే వేషధారణలో ఎంతగానో ఆకట్టుకున్నారు. మహారాష్ట్రంలో సతారా జిల్లాకు చెందిన ఆమె జీవిత విశేషాలను వివరించారు. అలాగే కార్యక్రమాన్ని పురస్కరించుకుని మహిళా ఉపాధ్యాయులను స్కూల్ డైరెక్టర్ కొండపల్లి చంద్రశేఖరరావు, వారి సతీమణి లక్ష్మీకుమారి సన్మానించారు. డైరెక్టర్ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే ఒక ఆదర్శవంతురాలని, సమాజానికి ఇటువంటి సంఘ సంస్కర్తలు అవసరమని వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఉపాధ్యాయురాలు మహారాష్ట్రంలో సతారా జిల్లాకు చెందిన నాయగావ్లో 1831వ సంవత్సరం జనవరి 3వ తేదీన సావిత్రిబాయిగా జన్మించాను. నేను బాల్య వివాహం చేసుకున్నాను. అంటే 2వ తరగతి చదువుతున్న రోజులలోనే నాకు జ్యోతిరావు పూలే గారితో వివాహం జరిగింది. వివాహానంతరం విద్యాభ్యాసం చేసి ఉపాధ్యాయ శిక్షణ పొందారు. కుల వ్యవస్థ నిర్మూలన. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వింటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.